అందరినీ కలిసి చర్చించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ప్రతి జిల్లా కూడా కేంద్ర మంత్రులు, జాతీయ కళాకారులు, మాజీ ముఖ్యమంత్రులు, ముఖ్యమైనటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఆ స్థాయి వ్యక్తులందరూ ప్రతి జిల్లాకు వెళ్ళాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు నిజామాబాద్ జిల్లాకు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, 2 సార్లు జార్ఖండ్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గౌరవనీయులు అర్జున్ ముండా గారు, అదేవిధంగా కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రులు గౌరవనీయులు సంతోష్ గంగారావు గారు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి గారు సాధ్వి నిరంజన్ జ్యోతి గారు ఈరోజు నిజామాబాద్ పట్టణ పుర ప్రముఖులందరితో కూడా ముఖాముఖి చర్చ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా వేరే వాళ్ళు పెద్దగా మాట్లాడాల్సింది ఏమున్నది, మనమందరం కూడా ఈ దేశ భవిష్యత్తు కోసం, భారతదేశ భవిష్యత్తు కోసం మోడీ గారు పడుతున్నటువంటి శ్రమకు మనం కూడా ఏ విధంగా తోడవుదాం, ఈ దేశ భవిష్యత్తు గురించి ఏ విధంగా మనం కూడా ఆలోచిద్దాం. భారతదేశ భవిష్యత్తు బాగుండాలంటే మోడీ గారికి ఎటువంటి సూచన చేస్తున్నటువంటి ఆశయంతో వచ్చినటువంటి మీ అందరికీ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ చర్చ సందర్భంగా మీరందరూ కూడా మీ రంగాల్లో, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కానీ, దేశంలో ఉన్నటువంటి సమస్యలు కానీ మిగతా అన్ని కూడా చర్చించుకున్నాం. ఒకరు మాట్లాడే టైంలో మిగతా కూడా చక్కగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మినిస్టర్స్ వచ్చిన తర్వాత కూడా చర్చ కార్యక్రమం చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ జిల్లాకు సంబంధించిన విషయాల మీద గౌరవనీయులు లక్ష్మణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ అర్జున్ ముండా గారికి, మరి పెద్దలు లోక భూపతి రెడ్డి గారికి, పల్లె వెంగారెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు హనుమంత్ రెడ్డి గారికి, సోదరి గీత గారికి, గీతామూర్తి గారికి, అమృత రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ వెంకటరమణ గారికి, మా సహచరులు త్రుటిలో శాసనసభ సభలో అటువంటి అవకాశాన్ని త్రుటిలో కోల్పోయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గారికి, సీనియర్ నాయకులు బాలరాజు గారికి, ఆనందరెడ్డి గారికి, ఆలూరు గంగారెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి విభిన్న రంగాలకు సంబంధించినటువంటి పెద్దలకు, ఇతర సానుభూతి పనులకు, మా సహచరులకు, పాత్రికేయ మిత్రులకు ఈ సమయాన్న హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మిత్రులారా, వికాస్ భారత్ 2 సంవత్సరాల మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పరిపాలన ఏ అంశాలు, ఏ లక్ష్యాలు నిర్దేశించుకొని ఆ లక్ష్యంలో ఎంతవరకు చేరుకున్నా, ఇంకెంత ఆ లక్ష్యాలకు ఒక నిర్దిష్టమైనటువంటి గడువు ఏది నిర్ధారించుకొని ఆ దిశలో, ఆ ప్రయాణంలో ఎన్ని అడుగులు వేసినామనేటువంటి విషయాలను బోధించడానికి మంత్రుల బృందం ఇస్తారు. ఈ సందర్భంలో జిల్లాకు సంబంధించి కొన్ని అంశాలు మేము ముందు ఇస్తాం. తక్కువ సమయం. మిత్రులారా, సుదీర్ఘమైనటువంటి కళ పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, ఆర్మూర్ ద్వారా నిజామాబాద్. వాస్తవంగా ప్రతి గ్రామానికి 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు కేంద్రం డైరెక్ట్గా నిధులు ఇచ్చింది. ఆ నిధుల్లో ఎక్కువ భాగం కరెంటు బిల్లులు కట్టమన్నారు. 120 కోట్లు ఈ ఫైనాన్స్, ఈ 14 ఫైనాన్స్ లో భాగంగా, ఈ 3 నెలల్లో భాగంగా వస్తే 120 కోట్లలో 25 కోట్లు కరెంటు బిల్లు కట్టడానికి అగెనెస్ట్ రూల్ జియో పాస్ చేసి, నేనేం చెప్తున్నానంటే కేంద్రం చిత్తశుద్ధితో ఉన్నది, ఈ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నది.
ఎవరినో కూర్చేయడానికి శిలా ఫలకాలు రాళ్ళు వేసి మర్చిపోవడానికి సిద్ధంగా లేదు, అభివృద్ధి వాటలేసేందుకు సిద్ధంగా. ఒక విషయం ఏంటంటే ఎన్నటి నుంచో పెండింగ్ ఉన్నది. ఏది? నందిపేట మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సెన్స్ ఏర్పాటు చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అది గత ప్రభుత్వం చట్టనే పెండింగ్ ఉన్నది. అక్కడి నుంచి నిర్ణయం చేసుకొని వాళ్ళు వచ్చి ఇనాగ్రేషన్ చేసే వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులకు కూడా తెలియదు, పెండింగ్లో ఫైళ్లు ఉండలేదు, పెండింగ్లో ప్రాజెక్టుల నిర్మాణం ఉండలేదు. ఇమీడియట్ క్లియరెన్స్ చేస్తూ వేగవంతమైనటువంటి ప్రభుత్వంగా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక వ్యక్తి దగ్గరికి మేము వెళ్ళాం నిజామాబాద్. వెళ్తే ఆయన ఒక విషయం చెప్పింది. నేను ఒక కామన్ మ్యాన్గా ఆహార శాఖ మంత్రికి రామ్ విలాస్ పాస్వాన్ గారికి ఒక ఈమెయిల్ పెట్టిన, నాకు 8 గంటల్లో జవాబు వచ్చింది. దానికి మళ్ళా జవాబు నేను మెయిల్ చేసిన, 12 గంటల్లో నాకు జవాబు వచ్చింది. నాకు తెలిసి ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆహార శాఖకు సంబంధించి 8 గంటల్లో ఆ శాఖ సెక్రటరీ రిప్లై ఇవ్వడం, మళ్ళా తర్వాత రిప్లైకి 12 గంటల్లో రిప్లై ఇవ్వడం అనేది నా కలలో కూడా ఊహించలేదు. ఇంత వేగంగా ప్రభుత్వం స్పందిస్తుంది అనేటువంటి విషయం. మరొక విషయం ఏంటంటే ఇవాళ కూడా ఈ దేశానికి తరలించింది ఎప్పటికప్పుడు నచ్చుకోవాలి. ఆ రకమైనటువంటి 12 లక్షలుగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఈ రకమైనటువంటి దృక్పథంతో నేను ఒక విషయాన్ని మీ అందరి ముందు రాబోయేటువంటి రోజుల్లో పారదర్శకమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి పరిపాలన వల్ల ఇవాళ పట్టాలెక్కుతున్నటువంటి మరి మారుతున్నటువంటి పరిస్థితులు, మన దగ్గర ఉన్నటువంటి మ్యాన్ పవర్ భవిష్యత్తులో ఈ దేశానికి ప్రపంచ దేశాల్లో అగ్రస్థానం ఆపాదించడానికి ఎంత సమయం పట్టదనేటువంటిది. మరి ఒక లైన్ మనం తీసుకున్నప్పుడు దాంట్లో పౌరుల, ఏ దేశం అభివృద్ధికి అయినా పౌరుల సహకారం అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. పౌరులందరూ మమేకమై ఇది మంచిది అనుకున్న దాన్ని ఆ మాట నడవడం కోసం, ఆ మాట నడిచే విధంగా మిగతా సమాజాన్ని ముందుకు నడపడం కోసం కృషి చేయడం వల్ల ఈ దేశం వేగవంతంగా ముందుకు పోతుంది. మోడీ గారు ఒక్క అడిగేస్తే 125 కోట్ల భారతీయులు ఒక్క అడిగేస్తే 125 కోట్లు అన్నారు. ఆ రకమైనటువంటి విధంగా ముందుకు కదులుదామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. పరిపాలన ప్రజలకు అందించింది. వారికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఒక 8 గల ఒక వీడియో ప్రదర్శన ఇక్కడ ఉంటుంది. మనమందరం కూడా ఆ వీడియో ప్రదర్శన తర్వాత ఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. మీ అందరికీ కూడా అవగాహన వస్తుంది కాబట్టి ఆ 8 నిమిషాల వీడియోని మన ప్రభుత్వం వచ్చి తెలియజేసుకుంటూ, ఎవరైనా మీరు అడగాల్సిన విషయాలు ఏమైనా ఉంటే మీకు నిలబడితే వారు మైక్ ఇస్తారు. దాన్ని మీరు హిందీలో అడిగితే బాగుంటుంది, లేదంటే తెలుగులో. Democracy is enjoying the integrated regulatory status of the training stations as well as education. That's the biggest concern. When someone case judgment was given to the Supreme Court, Congress government has amended it. But now the same is continuing. BJP that's Sitapal, Medapalli as well as Nizamabad road, train tracking, works are going very fast.
ఇప్పుడే వచ్చినటువంటి टेक्सटाइल्स मिनिस्टर श्री संतोष गंगवार जी के लिए सादर पूर्वक स्वागत है मंच और इंटरएक्टिव सेशन में माननीय मंत्री टेक्सटाइल आदरणीय संतोष गंगवार जी, निजामाबाद लक्ष्मी नारायण जी, सीनियर बीजेपी लीडर भूपत रेड्डी जी, डिस्ट्रिक्ट इंचार्ज वेंकट रमानी जी और इस स्टेज में बैठे हुए सभी डिस्ट्रिक्ट गेस्ट, पार्टी के हमारे सीनियर लीडर, आप सभी इस हॉल में बैठे हुए निजामाबाद के इंटेलेक्चुअल्स, पार्टी वर्कर्स एंड प्रेसिडेंट, भारत सरकार और भारतीय जनता पार्टी सेंट्रल यानी हमारे पार्टी के केंद्रीय नेतृत्व ने एक अभूतपूर्व कार्य योजना के माध्यम से आप सबसे हमें मिलने का मौका दिया है कि हम निजामाबाद जैसे शहर में आपके साथ मिल रहे हैं। पिछले 2 वर्षों के अंदर इस देश में सफल नेतृत्व ताकि आने वाले दिनों में और बेहतर परिणाम निकले और पॉपुलेशन का काम स्टेट गवर्नमेंट अपने अच्छे प्रोस्पेक्टर और अच्छे एजेंसी के माध्यम से कराए। ये गवर्नमेंट ऑफ इंडिया की सोच है, क्योंकि गवर्नमेंट ऑफ इंडिया ये नहीं चाहती कि हम ही सीधे उनको अपने स्कीम्स के माध्यम से बल्कि स्टेट गवर्नमेंट को भी कॉर्पोरेट करे, इसलिए फंड रेगुलेशन के माध्यम से किया जाता है। तीसरा, आपने एक क्वेश्चन पूछा था कि जिसमें ये कहा गया था कि मुझे लगता है कि जो आपके स्टेट की बैठक है और उसके साथ साथ आपने कहा था कि स्टेट में 1 to 5 क्लास तक मिनिमम अपने लैंग्वेज में, अपने जो स्टेट के जो लैंग्वेज है उसमें पढ़ाते था, तो उसमें तो स्टेट गवर्नमेंट का कोई ये है, उसमें कहीं कोई रुकावट उसमें मुझे नहीं लगता है, क्योंकि स्टेट गवर्नमेंट को फैसला करती है। लेकिन हाँ, अब पेरेंट्स अगर चाहेगा तो उसमें कोई दूसरा कुछ नहीं कर सकता, पर यह है कि स्टेट गवर्नमेंट ऐसे डिसीजन लेती है, उसके आधार
इस निजामाबाद की धरती में दोबारा मुझे आने का अवसर मिला है। इस मंच पर भारत के प्रधानमंत्री जी द्वारा 2 वर्षों में जो कार्य हुए हैं उनके विषय पर चर्चा करने के लिए लोकसभा के अंदर जिन्होंने 7 बार अपनी गर्मामयी उपस्थिति दर्ज कराई है, ऐसे मेरे बड़े भाई कपड़ा मंत्री श्री संतोष गंगवार जी, झारखंड के पूर्व मुख्यमंत्री अभी जिनको आप सब सुन रहे थे, आदरणीय अर्जुन मुंडा जी, इस जिले के जिला अध्यक्ष आदरणीय श्री गंगा रेड्डी जी, जिला इंचार्ज श्री भूपत रेड्डी जी, स्टेट जनरल सेक्रेटरी श्री प्रेमचंद्र रेड्डी जी, पूर्व एमएलए श्री लक्ष्मी नारायण जी और सभी मंच पर बैठी हुई बहनों को और भाइयों को, आप सबको मेरी तरफ से बहुत बहुत नमस्कार। बहुत मुझे लग रहा है कि आप लोग काफी बिना देर से बैठे हैं। रास्ता इतना लंबा था कि उतर के तुरंत हम लोग सीधे आपके मंच में आए। बहुत सारी चर्चाएं आपके बीच में आदरणीय अर्जुन मुंडा जी ने बात रखी है। 2014 के पहले भारत की स्थिति क्या थी, ये मुझे लग रहा है कि पूरे भारत के लोग जान रहे हैं। 2014 के पहले लोगों के मन में एक संदेह होने लगा था कि अब भारत का क्या होगा। जिस समय रोज घोटाले हो रहे थे, 2G घोटाला, 3G घोटाला, कोयला घोटाला, रेल घोटाला, तेल घोटाला, जाने कितने घोटाले घूम रहे थे और सरकार जाने के बाद भी अभी महंगाई और साले का घोटाला तो करने का क्या मतलब था। चुनाव बदलकर रख के घोषणा की जाती, लेकिन प्रधानमंत्री जी ने ऐसा नहीं किया। अटल पेंशन योजना लागू की है, जो 18 वर्ष का होगा, जब वो 60 साल का होगा, यदि वो पेंशन बढ़ाने का काम करता है, प्रीमियम भरता है, तो जब वो 60 साल का होगा, उसके घर में 5000 की चेक पहुंचेगी, उसका बुढ़ापा जिंदगी उसकी आराम से कटेगी। हमारी सरकार तत्काल काम नहीं कर रही है। पहले कुछ जो सरकारें थी वो राजनीतिक चश्मा लगा करके काम करती थी लोगों, और वही कारण था कि मनमोहन सिंह जी कहते थे भारत के संस्थानों पर अल्पसंख्यकों का अधिकार है, लेकिन मेरे देश के प्रधानमंत्री भाई नरेंद्र मोदी कहते हैं देश के संस्थानों पर 1.25 करोड़ देशवासियों पर, चाहे वो हिंदू हो, चाहे मुसलमान हो, चाहे ईसाई हो। दुर्घटना बीमा लागू की गई है तो सारे समाज के लिए लागू की गई है। उज्ज्वला योजना लागू की गई है तो सारे समाज को लागू की गई है। पंडित दीनदयाल ग्राम ज्योति जो भारत के लिए लागू की गई है, तो हिंदू के मोहल्ले में भी लाइट लगेगी, मुसलमान बंधु के मोहल्ले में भी लाइट लगेगी, ईसाई के मोहल्ले में भी लाइट लगेगी। हमारी सरकार सबको साथ में लेकर के काम करने का प्रयास कर रही है। इसलिए मित्रों, हम आपके बीच में माननीय प्रधानमंत्री जी ने जो 2 वर्षों में काम किया है, हर क्षेत्र में काम किया है, महिलाओं के लिए हुनर, नौजवानों के लिए हुनर, कौशल विकास योजना के अंतर्गत उनको हुनर दे करके मुद्रा बैंक के माध्यम से छोटा मोटा रोजगार देने का काम हमारी सरकार ने किया है। क्योंकि आंकड़े बहुत हैं, सारे आंकड़े में यहाँ रखने का प्रयास करूंगी तो मुझे लग रहा है कि बहुत समय बीत जाएगा। इसलिए अधिक न कहते हुए मैं आदरणीय संतोष गंगवार जी, जो हमारे वरिष्ठ नेता हैं, हमारे वरिष्ठ संसद के अंदर जिन्होंने अपनी 7 बार गर्भा में उपस्थिति दर्ज कराई है, जिनसे हमको राजनीतिक क्षेत्र में काम करने की प्रेरणा मिलती है, हम उनके
वादा किया था। अभी 2 साल में पहला बार गवर्नमेंट आया, मैं गाँव में गए तो आपका सरकार है, आपका गवर्नमेंट है, हम तो आप हमारा गवर्नमेंट नहीं, भारतीय जनता पार्टी गवर्नमेंट है, भारतीय किसान संघ आपका अंग नहीं है, हम आपका अभिमानी है। पर लास्ट वर्ष में बाइक का 50 रुपीज बढ़ाया, इसका भी लाभ का मूल्य घोषित नहीं किया, इस बार में भी 60 रुपए, कपास का 50 रुपीज, गन्ने का 50 रुपए। पूरा किसान प्रकृति ने किसान के विरोध किया, 2 साल से हजारों किसान आत्महत्या किया। इस बार भी गवर्नमेंट जो अनाउंस किया है वो थमा है, और कल भी किसान विरोधी का निर्णय लिया है एग्रीकल्चर में। और बहुत धन्यवाद। 11 बजने जा रहे हैं और आप लोग यहाँ पर उपस्थित हैं, और इससे समझ में आता है कि माननीय मोदी जी के प्रति आपके अंदर कितना प्रेम है। अभी हमारे साथ आए पार्टी के नेता साध्वी निरंजन ज्योति जी, जो पूर्व कृषि शिक्षा मंत्री हैं, और भाई श्री अर्जुन मुंडा, जो पूर्व मुख्यमंत्री रह चुके हैं और पार्टी के वरिष्ठ नेता हैं। यहाँ पर उपस्थित पार्टी के जिला अध्यक्ष श्री गंगा रेड्डी जी, प्रभारी श्री भूपत रेड्डी जी, राज्य के महामंत्री श्री ब्रह्मेंद्र रेड्डी जी, पूर्व विधायक श्री लक्ष्मी नारायण जी, और यहाँ पर उपस्थित सभी सम्मानीय भाइयों और बहनों और श्री सूर्य नारायण जी। मैं सारे नाम नहीं ले पा रहा, पर ये आप सबका प्रेम है कि आपके बीच में यहाँ पर हम आपके बीच में पार्टी ने 2 साल में जो काम किए उनकी जानकारी लेकर जरूर है। मैं लोकसभा में पहले दिन रह चुका हूँ, और मुझे ध्यान है जब तेलंगाना राज्य की मांग लोकसभा में उठाई जाती रही है, तो एक बार एक प्राइवेट मेंबर में मैं भी तेलंगाना राज्य की बात को लेकर मैंने भी लोकसभा में और आज जब तेलंगाना राज्य यहाँ बन गया है तो हमारे भी समझ में आता है, जैसा अभी हमारे भाई श्री अर्जुन मुंडा जी कह रहे थे कि नए राज्य बनने पर भी बहुत सी बातों की ओर ध्यान दिया जाता है। अभी हाई कोर्ट को लेकर जो आप बात कर रहे हैं उन बातों के जो पत्र हमें दिए हैं, हम इन सारे पत्रों के संदर्भ में क्या कर सकते हैं, दिल्ली में जाकर उसके हिसाब से इस बात को उठाकर उसको आगे बढ़ाने का काम करेंगे। और नया राज्य बनने के बाद जो समस्याएं रहती हैं उसको भी हम लोग समझ रहे हैं, और कैसे इनको आगे बढ़ाया जाए, पूरा किया जाए। इतना तो हम कह सकते हैं कि इससे पहले नए राज्य बने थे तब अटल जी की सरकार में उन राज्यों को हमने बनाने की दिशा में प्रयास करा था और बनवाया। मुंडा जी ने बताया आपको इस काम में हम लोगों की मदद करने का, जिस स्तर पर भी जहाँ भी आवश्यकता होगी हम लोग पूरी मदद करने का काम करेंगे। मित्रों, आज यहाँ पर आप सबके बीच में हम आए हैं तो वास्तव में ऐसे बहुत सारे काम हैं कि कृषि के क्षेत्र में अभी हमारे साथी लोग कह रहे थे, सरकार का लक्ष्य है कि देश की तरक्की तभी होगी जब किसान को मजबूती मिलेगी, किसान तरक्की करेगा और अगले कुछ वर्षों में किसान की आय कैसे दोगुनी हो, इसका हमारा एक मुख्य विषय है। एक ही बात मैं बताना चाहूँगा, मैं भी किसान परिवार से जुड़ा हूँ, मैं उत्तर प्रदेश का रहने वाला हूँ, और पहली बार पूरे देश के अंदर ऐसा हुआ है कि यूरिया बिल्कुल भी ब्लैक नहीं है, और यूरिया किसान को जब जितनी जरूरत थी उतनी मिली और किसान ने उसके हिसाब से इस कदम को उठाने का काम किया, और एक सही ढंग से यूरिया का उपयोग होते ही किसान की फसल अच्छी होगी और पैदावार भी अच्छी दिशा में है। एक काम सरकार ने और किया है कि
कि अब किसान की जमीन का सॉइल टेस्ट जो है उसके खेत पर ही जाकर सरकार करने का काम करेगी। इसके लिए मिट्टी लेकर आपको शहर या जिला केंद्र पर नहीं जाना पड़ेगा। सरकार ने तय करा है कि किसान के खेत पर जाकर उसको जानकारी दी जाएगी आपके खेत की जमीन की गुणवत्ता क्वालिटी कैसी है, और उस क्वालिटी के हिसाब से आपको बताया जाएगा कि इसके अंदर आप क्या किस चीज़ की बुआई करें और उसके हिसाब, और हम इसके हिसाब से काम कर रहे हैं। मैं उत्तर प्रदेश के जिले का रहने वाला हूँ, वहाँ इंडियन वेटरनरी रिसर्च इंस्टीट्यूट है, वहाँ पर इन सब बातों की जांच होती है, चर्चा होती है और फैसले होते हैं। उसके हिसाब से आप ये बताया जाता है कि हम किस प्रकार से क्या कदम उठाने का काम करें। हर क्षेत्र में इसके हिसाब से हम मिलकर काम कर रहे हैं। स्वास्थ्य के क्षेत्र के अंदर भी जिस प्रकार से एक धनुष योजना शुरू हुई है और हम लोगों ने तय कर दिया है किसी को भी बच्चे को बीमारी को हम लोग जाने नहीं देंगे, उसको पूरी मदद करेंगे और उसके हिसाब से मिलकर काम करेंगे। आज यहाँ पर आपके बीच में इसी बात को लेकर हम आए हैं कि आपका जो नया राज्य बना है और इसमें जो भी आवश्यकता होती है हर आवश्यकता की आपूर्ति करने का काम हम लोग करेंगे, और हर मंत्रालय अपने क्षेत्र के हिसाब से किस राज्य में क्या काम कर रहा है उसके हिसाब से एक सही प्रगति की रफ्तार के साथ आगे बढ़ने का काम करेंगे। जैसा मैंने शुरू में कहा कि प्रगति की लगातार हम समीक्षा करते रहते हैं, और क्योंकि हमें ये भी मालूम है रोजगार के अवसर इसी क्षेत्र में जाते हैं, कैसे लोगों को काम मिले और कैसे लोग मिलकर आगे बढ़ने की दिशा में आगे बढ़ा सके, इसके हिसाब से हम सब लोग मिलकर काम करते हैं। आज आप इतनी देर तक इतनी बड़ी संख्या में यहाँ पर आए, हम इसके लिए आपका बहुत बहुत आभार और धन्यवाद व्यक्त करना चाहते हैं और आग्रह करते हैं कि इस नए राज्य के लिए जो भी आवश्यकता होगी उस राज्य में केंद्र की तरफ से कोई कमी नहीं आने दी जाएगी, और हर प्रकार से पूरी मदद आपको करने के लिए हमेशा तैयार रहेंगे। तो मैं और न बोलते हुए इन शब्दों के साथ आपका बहुत बहुत आभार व्यक्त करते हुए और एक विश्वास के साथ ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಲು ಒಂದು ಕೋರಿಕೆ ಈ ಸಂದರ್ಭ ನಾವೇನು గుర్తుపెట్టండి ఈ సందర్భంలో ఒక మాట తెలుసుకుని ఏంటంటే నేను 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు మాకు ఉన్నది సమస్య ఏంటంటే ఈ 2 సంవత్సరాల నుంచి కరువు వచ్చింది. కేంద్ర మంత్రులతో నేను కోరేది ఏంటంటే ఇంతకుముందు కూడా మేము మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారితో ఉత్తరం రాయడం జరిగింది. అయ్యా మాకు కరువు వచ్చింది, మా రైతులను ఆదుకునే కొన్ని కార్యక్రమాలు చేయండి. కేంద్ర ప్రభుత్వం పెద్దల पात्र पोषिंची बड़ा भाई के नाते से हम लोग उन भी भाई लोगों के वास्ते सहायता करिए। इस वास्ते मैं आप लोगों से विनती कर रहा हूँ, प्रधानमंत्री से आप लोग बोलिए ऐसा है कि भाई हमारे वास्ते हमारे तेलंगाना के लोग 2 साल से तकलीफ में है। मेरे जो अनुभव है हमारे पास एक पैसा नहीं है, अब पानी के लिए दुराई करने का है, उसमें आप लोग एक ही मदद कर सकते। स्टेट गवर्नमेंट नहीं पूछ रहा बोल के आप लोग नहीं समझना, आप बड़े भाई है छोटा भाई है वो गाँव में से काम करना, उसके वास्ते आपके हाथ में काम क्या है बोले तो बैंक से आप लोग जो क्रॉप लोन दिए सो कल्टीवेटर्स हैं उनको रिशेड्यूल कर सकते, वो आपके हाथ में है। प्रधानमंत्री जी कर सकते, उससे कोई नुकसान नहीं है, इससे काफी फायदा होता है, उन्हीं को फायदा होता है, देश को फायदा होता है, उनमें अच्छा रहता देश अच्छा रहता। मैं 50 साल दिनाट करा हूँ, मेरे को मालूम है आज मेरे को 20 एकड़ जमीन है, मेरे पास 20 रुपया भी नहीं आता, उस वास्ते कुछ भी लोगों का मदद करिए। मेरा विनती है आप लोग जरूर प्रधानमंत्री के नोटिस को लेकर जाते और ये कार्यक्रम करते बोलते भी मेरे विश्वास है इसका आप लोग किसी हाल करना चाहिए। इसका धन्यवाद आप सब लोगों का और एक बार नमस्ते, थैंक यू। और जो भी आवश्यकता होगी तेलंगाना के लिए हम उसमें पीछे नहीं हैं, आपकी पूरी मदद करेंगे। और मैं इस बात से सहमत हूँ कि नए राज्य की मदद होनी चाहिए, और मदद होगी तो हम अपनी पार्टी के माध्यम से भी और तेलंगाना सरकार के माध्यम से जो भी हमको कहा जाएगा उसमें जो भी मदद हम कर सकते हैं। और मैंने अभी आंकड़े नहीं दिए, मैं इतना बता सकता हूँ कि बीते वर्षों में जो तेलंगाना को मदद मिलती आई है इस पिछले 1 वर्ष के अंदर वो मदद कई गुना हमने बढ़ाकर दी है, और इसमें जो भी आवश्यकता होगी उसको पूरा करने का काम करेंगे।
इम्प्लीमेंटेशन नहीं हो इतना तकलीफ हो रहा पूरा देश में जर्नलिस्टों का। आज कैमरामैन है 3000 में सैलरी नहीं है, एक टाउन रिपोर्टर है, एक रूरल रिपोर्टर है, एक सेंटीमीटर 1 रुपये छापा नहीं है। ऐसा देश भर में बहुत लोग जर्नलिस्ट हैं, आपका सब स्पीचेस और प्रोग्राम पूरा कवरेज करें अपन इतना सपोर्ट दे रहे, मगर 2 साल होने के बाद भी अभी तक इसको इम्प्लीमेंटेशन नहीं। और दिल्ली सरकार परसों केजरीवाल अरविंद केजरीवाल बोले सर वो उसका असेंबली में भी पास तीर्मान करके पार्लियामेंट में भेजा है। पूरा लेबर एक्ट में मिनिमम वेजेस भी नहीं मिल रहा जर्नलिस्टों को। ये पूरा सरकार के वाजपेयी का दृष्टि लेके हमारा समस्या को पूरा करने आपकी बात लेबर मंत्री आपके प्रदेश के हैं, आपने अगर उन्हें कुछ लेकर किया होगा तो हमें बताइए, पर पत्रकारों की सुविधा को ध्यान में रखा जाए। तो मैं इसको दिल्ली जाकर संबंधित मंत्री से कहूँगा कि इसमें